సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ చౌరస్తా పక్కన ఉన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ కూడా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ పారిశ్రామిక వాడ వరకు నిర్మించే రోడ్లను 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేసి రోడ్డును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. సో ఈ నాల ఎంక్రోచ్మెంట్ అయింది, అటు సైడ్ ఎంక్రోచ్మెంట్ అయింది, ఇటు సైడ్ ఎంక్రోచ్మెంట్ అయింది. దీన్ని స్ట్రైట్ గా తీసుకొని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని గత 30 రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి, రోడ్ పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బీహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ 10 నుంచి 15 నిమిషాల్లో రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాలా 4 కానాలు ఉంటే 4 ఓపెనింగ్స్ ఉంటే 3 ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి. ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్లు పోతున్నాయి.